సాయిరామ్ ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. మళ్ళీ 8 years తర్వాత హిట్ కొట్టాడు. చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఏది కనిపించినా సరే టేకింగ్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ హైలైట్ అంటే గౌతమ్ గారి టేకింగ్ అయినా లేదంటే ఆయన స్క్రిప్ట్ అయినా సరే చాలా బాగా రాసుకున్నారు ఆయన. ఫస్ట్ హాఫ్ వరకు అంత సీన్స్ లేవు, కానీ జనరల్గా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో సాంగ్స్ బట్టి చెడగొడతారు. ఈ మూవీలో అలా ఏం చెడగొట్టలేదు. సాంగ్ ఉన్నా సార్ సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. మంచి ఎలివేషన్స్ అంటే మంచి టేకింగ్ తీసుకున్నారు. ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ ఏంటంటే పార్ట్ 2 లీడ్ అవడం కోసం కొంచెం అనిపించింది, కానీ బాగుంది. ఆయనంతా ముందు మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. జనరల్గా పెట్టుకున్నారు తప్ప అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కాదు. అండ్ ఏదో ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు అన్న. ఫ్లోర్ అయితే చెడగొట్టలేదు, చాలా బాగుంది. ఫైనల్ గా హిట్ కొట్టినట్టే. ఆ 7 కొండలు వెంకన్న స్వామి ఒక్కసారి ఇట్టించిండు. స్వామి ఇట్టించేసిండు. ఒకటే చెప్తున్నాను, అన్న కిట్టి పడ్డది కుంభమేళలో బ్యానర్ పట్టుకొని మునిగిండు. ఆ అబ్బాయి కలుస్తున్నాడు. ఈ వీడియో సమక్షంగా చెప్తున్నాను, అన్న కలుస్తాడు ఆ అబ్బాయికి. ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇగో ఒకటే చెప్తున్నా, అన్న అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కలుస్తామన్నాడు. ఆ అబ్బాయికి కంపల్సరీ కలవాలి. ఎక్కడున్నా ఈ అబ్బాయి తెలియదు. జై దేవరకొండ. ఒకటే అమ్మకు సీట్లు కూర్చున్నంత వరకు నాకు చాలా ఉచ్చబోసుకున్నా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా. ఎందుకంటే సినిమా అంతా సేక్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పార్ట్ 2 ఏమో పెడతాడేమో అనుకున్నా, కానీ పార్ట్ 2 అనేమి టైటిల్ అయితే తెలియదు, వస్తుంది రాదో తెలియదు. కానీ మన బక్కడు ఉన్నాడు చూసారా, ఇది అమ్మ అదేంద్ర బాబు మ్యూజిక్. నిజంగా చెప్పాలంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చున్నంత బక్కడు కారణంగా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా హైలైట్ అదైతే పిక్చర్ ర్యాంప్ అన్న. జై దేవరకొండ. ఒకసారి మొత్తం తగలబెట్టేసాం సార్, ఇట్టి కొట్టేసాం. బాగుందండి మూవీ, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ సాంగ్ రాలేదు. బట్ ఆ కెమిస్ట్రీ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఒకటి రాలేదు, కానీ మిగతా అంతా చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఫ్రేమ్ చాలా ప్రాక్టికల్గా పెట్టారు. ఐ మీన్ కెమెరా ఎవరైతే పెట్టారో చాలా బాగా పెట్టారు. ఈవెన్ ఫ్రేమ్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎమోషన్ కూడా బాగా పండింది. చాలా బాగుంది. లిటరలీ ఇటు పడట్టే ఇటు కన్ఫర్మ్. యా గట్టిగా మాకు ఇచ్చినాడు అన్న. గౌతమ్ తిన్నోరి లైక్ హీ నేల్డ్ హిస్ జాబ్. పర్ఫెక్ట్. బాగుంది. ఆ సాంగ్ ఒకటి యాడ్ చేశాక మళ్ళీ చూడాల్సి వస్తుందేమో, బట్ అంతకు మించేసి లైక్ అది ఒక్కటి తప్పించి మూవీ డైలాగ్ మొత్తం తగలబెడేస్తా సార్. అది ఫస్ట్ ప్లాట్ అంటే మొత్తం యాక్షన్ ప్లాట్లో బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నది. మెయిన్ యూజ్ అంటే అన్యూజ్డ్ క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ భయ్య. సినిమాలో హీరోయిన్ అస్సలు చిన్న క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది, కానీ ఒక అన్యూజ్డ్ క్యారెక్టర్ అది తను మాత్రం భాగ్యశ్రీ. సెకండ్ హాఫ్లో మాత్రం వచ్చే ప్రతి ఎలివేషన్ షాట్ కానీ, అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, యాక్షన్ డ్రాప్ కానీ, బీజిఎం కానీ, విజయ్ దేవరకొండ ఎలివేషన్స్ కానీ, సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ఒక రూట్ లాంటిది అనమాట. రూట్ మొత్తం ఆ సినిమా లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పటిదాకా వచ్చిన ఫెయిల్యూర్స్లో ఇది ఫస్ట్ మచ్ కమ్బ్యాక్. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. యూ క్యాన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. అసలు మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సెటప్స్ చేశాడు. సెకండ్ హాఫ్ లీడ్స్గా చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మంది చెప్తారు ల్యాగ్ అని. ఆ ల్యాగ్ లేకపోతే లాస్ట్ క్లైమాక్స్ పండదు. ఆ ల్యాగ్ ఉండే వల్లే క్లైమాక్స్ అంత హై ఇచ్చింది. ఆ ల్యాగ్ ఉండాలి. కొంతమంది వచ్చి హీరోయిన్ లేరు బాబు, ఇది హీరోయిన్ సినిమా కాదయ్యా. దీంట్లో ట్విస్టులు కానీ ఆ ఎలివేషన్ రేంజ్ ఓరియంటెడ్ సినిమా. సలార్లో ఎంతసేపు ఉంటాడు ప్రభాస్? 5 నిమిషాలు ఉంటాడు, కానీ సినిమా మొత్తం పీక్స్ ఉంటుంది. అలాంటి సినిమా కింగ్డమ్ విజయ్ దేవరకొండకి. థ్యాంక్ యూ. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. అసలు చూడక్కర్లే. లాస్ట్ ఎలివేషన్ ఉందన్న, అసలు మామూలుగా కిరాకుంది. అసువులు బారిన శ్రీలంక కట్ట మీద మరొక సింహం వచ్చింది. ఎవరనుకున్నారు?